దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమని దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి ఈ దినపు వాక్యమును చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వాక్యం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క అంత్య దినముల యందు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ సమయమందు దేవుడు తన పరిశుద్ధాత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తానంటున్నాడండి. మనము ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా ఈ యొక్క మాటను దేవుడు ఇచ్చేటువంటి ఒక హెచ్చరికగాను లేకపోతే ఒక మేలుకొల్పుగా క్రైస్తవుడిగా జీవించుటకు ఒక సిద్ధపాటుగా మనము గ్రహించవలనండి. దేవుని యొక్క రెండో రాకడ సమయంలో దేవుడు తన ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానంటున్నాడు. దేవుని యొక్క ఆత్మ పొందుకోవడం ద్వారా ఏమి జరుగుతుందో ఆ తదుపరి మాటల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీ కుమారులు కుమార్తెలు యువకులు ప్రవచిస్తారని తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే దేవుని యొక్క మాటలను వాళ్ళు దేవుడు చేయుతున్న కార్యములను ప్రజలందరికీ ఎదుట జరగబో వాటిని అన్నిటిని కూడా ప్రవచిస్తారని తెలియజేస్తుంటున్నారు. అంతేకాకుండా ఆ యొక్క వృద్ధులు కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారని, దేవుడు మూలంగా ఇవన్నీ పొందుకుంటారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రతి క్రైస్తవురాలుగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము ఆ యొక్క ఈ అంత్యకాల దినముల యందు జరుగుతున్న పరిస్థితులు, యుద్ధాలు, ఆ యొక్క విపత్తులు ఇవన్నీ చూస్తూ ఉంటే, కరువులు, తెగుళ్ళు, రకరకాలైన పరిస్థితులన్నీ కూడా మనకి దేనికి సూచనగా ఉన్నాయంటే అంత్యకాల దినాలకు సూచనగా ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు యొక్క రెండో రాకడకు సమీపంగా ఉన్నామని మనం గ్రహించుకోవాలి. అయితే ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క మానవుడు గ్రహించుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు గురించి మనము తెలుసుకోవాలండి. ఆత్మను పొందుకునే దానికి సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి మన జీవితంలో ఆయన పని చేస్తుంది అని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపును అనుభవించడానికి మరియు ఆయన శక్తితో జీవించడానికి మనము ప్రయత్నించాలి. ఎప్పుడైతే మనం ఆ రీతిగా సిద్ధపడతామో, ప్రభువుతో పాటు ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రవచనాత్మకమైన మాటను మనం పొందుకోగలిగిన వారం అవుతాం. కనుక ఈ మాటలు అంటున్న మనమందరము కూడా ఆ రీతిగా ఆయన యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపులో మనము కూడా పాలిభావస్తులుగా సిద్ధపడటకు, ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైన తర్వాత మేడ గది మీదకి దిగి వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్ముడు తిరిగి ఈ అంత్యకాల దినాల్లో అందరి మీద, సమస్త మనుషులందరి మీద కుమ్మరించబోతున్నాడు. ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరి మీదకి తన ఆత్మను పంపించబోతున్నాడు. అయితే ఎవరైతే సిద్ధంగా రిసీవ్ చేసుకోవాలని, ఆత్మచేత నింపబడాలని ఆశతో ఉంటారు వాళ్ళందరికీ దేవుడు సమృద్ధిగా తన ఆత్మ అనుగ్రహిస్తాడు. కనుక మనమందరం కూడా ఆ రీతిగా పరిశుద్ధాత్మ నింపుదల కొరకే మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్.